ఈ దినాన్ని దేవుడు రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ద్వారా కలిగే ప్రయోజనాలు మనము సరిగా తెలుసుకోవాలన్నట్టుగా దేవుడు నాకు చూపించాడు. ప్రార్థన ద్వారా అసలు ప్రయోజనాలు ఏమున్నాయి అనే దాన్ని తెలుసుకుని అప్పుడు బంధకాలలో ఏ విధంగా ప్రార్థన చేయాలో ఈ దినాన్ని చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా రక్షణ వస్తుంది. రోమా 10:13. రెండవదిగా ప్రార్థన ద్వారా శాంతి, సంతోష, సమాధానాలు లభిస్తాయి హృదయాలకి. ఫిలిప్పి 4:5-7. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి దానిలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయనప్పుడు ఆయన శాంతి, ఆయన సంతోషం, ఆయన సమాధానం మన హృదయాలకి, మన తలంపులకి కావలి ఉంటుందని చక్కని వాగ్దానం మనకు ఉంది. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన ద్వారా మన హృదయంలో శాంతి, సంతోషం, సమాధానం, అది ఈలోక ఐశ్వర్యం ద్వారా వచ్చే శాంతి, సంతోష, సమాధానాలు కాదు. అన్నీ ఉండి అన్ని లగ్జరీస్, అన్ని కంఫర్ట్స్ ఉండటం ద్వారా వచ్చే శాంతి, సంతోష, సమాధానాలు కాదు. ఇది దేవుని నుండి వచ్చే శాంతి, సంతోష, సమాధానాలు. మూడవదిగా ప్రార్థన ద్వారా దేవుని రాజ్యాన్ని, నీతిని మన హృదయంలోనే పొందుకోగలం. ప్రియమైన బిడ్డలారా, దేవుని రాజ్యాన్ని, నీతిని మనం వెతికినప్పుడు దేవుడు మనలను ప్రార్థన ద్వారా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. మత్తయి 6:33. నాలుగవదిగా ప్రార్థన ద్వారా స్వస్థతలు పొందవచ్చును. ఎంతో మంది అనారోగ్యములతో, అస్వస్థతలతో, బలహీనతలతో బాధపడుతూ ఉన్నారు. వారందరికీ స్వస్థత కార్యాలు జరగాలి అంటే ప్రియమైన బిడ్డ ప్రార్థన ద్వారానే సాధ్యం. మరి విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా, విసుగక నిత్యం చేసే ప్రార్థనల ద్వారా మనం స్వస్థతలను పొందుకోవచ్చు. యాకోబు 5:15-16 ఉంటాయి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని లేపును అని. ఐదవదిగా ప్రార్థన ద్వారా శోధనలు జయించవచ్చును. మన యేసయ్యే గెత్సెమనే వనంలో శోధనలో పడుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించమని శిష్యులకి చెప్పాడు. అయినా సరే శిష్యులు వాళ్ళు మెలకువగా ఉండకుండా నిద్రపోయాడు. వారి దుఃఖ భారం వల్ల ఏ భారం వల్ల అది మనకు అనవసరం, కానీ వాళ్ళు నిద్రపోయారు. నిద్రపోయడం వల్ల యేసయ్య 3 సార్లు వచ్చి 3 సార్లు హెచ్చరించిన వారు 3 సార్లు నిద్రపోవడం వల్ల శిష్యులు వారికి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించక ఒక శిష్యుని చేత యేసయ్య అప్పగించబడటం, ఒక శిష్యుడు ఎరగనని బొంకడం, ఒక శిష్యుడు మరణ భయంతో పారిపోవడం, కొంతమంది శిష్యులు పారిపోవడాలు, ఇవన్నీ జరిగినాయి. ఎందుకంటే కారణం వారు నిద్ర మత్తు చేత యేసయ్య ఆజ్ఞని గాయకొనలేదు. యేసయ్య యొక్క మాటను శోధనలో పడకుండా మెలకువ కలిగి ప్రార్థించారు. నా యేసయ్య మరి 3 సార్లు వచ్చి 3 సార్లు ఆయన చిత్తానికి, తండ్రి చిత్తానికి అప్పగించుకుని ఆ రక్షణ కార్యాన్ని సిలువలో సంపూర్ణంగా విజయవంతంగా నెరవేర్చాడు. మనం కూడా, నా ఉద్దేశంలో, ప్రార్థన ద్వారా మనము శోధనలను జయిస్తున్నామా, శోధన నుండి తప్పించబడుతూ ఉన్నామా, ఈ దినాన్ని మనకు మనమే పరిశీలించుకోవాల్సిందిగా కోరుచున్నాను. శోధనలు వస్తాయి. ఆ శోధనలను జయించే గొప్ప శక్తి ప్రార్థనలోనే ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఆరవదిగా ప్రార్థన ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టవచ్చును. మనము ప్రార్థన లేకుండా దయ్యాలని వెళ్ళగొట్టకూడదు. మరి ఆ దయ్యాలు ఒక ప్రార్థన లేకపోతే, నీవు ప్రార్థన లేకుండా వచ్చినందుకు అది మన మీద తిరగబడే అవకాశం, మనలను భయపెట్టే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా మనము ఎంత శాన దయ్యాలనైనా సరే వెళ్ళగొట్టవచ్చును. మార్కు 9:28-29. ఏడవదిగా ప్రార్థన ద్వారా జ్ఞానాన్ని పొందుకోవచ్చును. ప్రియమైన బిడ్డలారా, యాకోబు 1:5, మీకు జ్ఞానం కొదువుగా అన్నాడలా నా ఇద్దరికి రండి, నేను అడగండి, మీకు ధారాళంగా ఇస్తాను అంటున్నాడు. మనకి జ్ఞానము, దైవికమైన జ్ఞానం కావాలి. అది మృదువైనది, పవిత్రమైనది, మరి జాలి, ప్రేమ, దయ, కనికరాలతో కూడినది, సమాధానకరమైనది, మంచి ఫలాలను ఇచ్చేది. అటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోవాలని దేవుడికి ప్రార్థన ద్వారానే అది సాధ్యం. ప్రియమైన బిడ్డ,
ఎనిమిదవదిగా ప్రార్థన ద్వారా అనేక ఆత్మలను మనం రక్షించవచ్చును. ఎంతమంది ఇక్కడ ఉన్నారో వారందరూ ఒక్కొక్క జ్యోతి వలె ఉంటూ వారి వారి జీవితాల్ని మండించుకుంటూ అనేకుల రక్షణ కొరకు పట్టుదలతో కన్నీటితో మనం ప్రార్థన చేస్తున్నాం కదా. మరి ప్రతి లక్ష్మీవారము మరి ఈ దినాన్ని ఈ విధంగా ఉపవాస ప్రార్థనలో, ఈ విధంగా స్త్రీల కూడికల్లో అనేక మందిని ఎత్తిపట్టుతూ ఉన్నాము. మరి వారందరి ఆత్మల రక్షణ దేవుడు సాధ్యం చేస్తాడు ఎప్పుడు అంటే ప్రార్థన ద్వారానే. ప్రియమైన బిడ్డ, కీర్తనలు 2:8 ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందవచ్చును. మనము ప్రార్థన ఎప్పుడు చేస్తామో అప్పుడు మనలో ఉన్న భయము, ఆందోళన, కలవరము తొలగిపోవాలి అంటే దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని పంపాలని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు పిరికి వారు ధైర్యవంతులుగా అయిపోతారు, పాపులు పరిశుద్ధులుగా అయిపోతారు. అంతేకాకుండా వారిలో ఉన్న కలవరము, ఆందోళనన్నీ తొలగిపోయి ఒక స్థిరమైన నిశ్చయతతో పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప కార్యాలను చేసేవారుగా ఉంటారు. దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మరి నడిపించబడతారు. లూకా 11:13. ఆఖరిగా 10వదిగా ప్రార్థన ద్వారా పాప క్షమాపణ పొందవచ్చును. ప్రేమైన బిడ్డ, ఈ దినాన్ని మన పాపమును మనకి ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్లకుండా మన పాపాలు ఒకవేళ దేవునికి మనకు ఆటంకములుగా, అడ్డుబండలుగా, అభ్యంతరాలుగా ఉంటే ఇప్పుడే మనం పాప క్షమాపణ వేడుకుంటే మన యేసయ్య మరి మన దేవుడు తండ్రితో మనల్ని సమాధానపరిచిన దేవుడు మనల్ని క్షమించి, మన పాపాలని క్షమించి మన ప్రార్థనలన్నీ నెరవేరినట్లుగా చేస్తాడు. మరి ఈ ప్రార్థన ద్వారా ప్రయోజనాల్ని మీ హృదయంలో భద్రం చేసుకుంటే నేను ఈ దినాన్ని దానియేలు యొక్క మరి ఎంత ప్రార్థనలోని గొప్ప శక్తులు ఉన్నాయో, బంధకాలలో ఏ విధంగా దానియేలు ప్రార్థించి ఆ బంధకాలను, సంఖ్యలను ఎలా త్రెంచుకున్నాడో, ప్రార్థన ద్వారా మరి ప్రార్థనా జీవితం ద్వారా అతని జీవితం ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిందో మీకు కొన్ని మాటల్లో చెప్పాలని అనుకుంటున్నాను. దానియేలు 30 దినాలు దేవునికి కానీ వేరెవరికి కానీ ప్రార్థనలు చేయక తాను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకి మాత్రమే సాగిలపడి మ్రొక్కవాలెనని బబులోను రాజు ఇచ్చిన ఆజ్ఞను తిరస్కరించాడు. ప్రియమైన బిడ్డ, ఏ ప్రతిమకు యూదులు నమస్కారం చేయరు, ఎవరికి వారు తల వంచరు, ఎవరికి పూజించరు, ఎవరికి సాగిలపడరు. అది యూదులు. మరి అటువంటి సమయంలో ఈ దానియేలు దాన్ని తిరస్కరించినందుకు శిక్ష ఏంటంటే సింహాల గుహలో పడద్రోయబడటం. అప్పటికే దానియేలుని ఎంతగానో మరి ఉన్నత స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ ఈ ఆజ్ఞ వచ్చిందని తెలుసు, కానీ ఏమాత్రం ఖాతరు చేయకుండా మరి దాని గురించి బైబిల్ గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది: ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన సంగతి! మనకి అటువంటి ఆజ్ఞ వేస్తే, అటువంటి శాసనం ఇక్కడ జారీ అయితే మిమ్మల్ని యేసయ్య నామం ఎత్తకూడదు, ఆ విగ్రహాలకే మీరు పూజలు చేయాలి అని వస్తే మనం ఏం చేస్తాము? మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుని నామానికి మనము కట్టుబడి ఉంటామా? దేవుని ఆజ్ఞలకు కట్టుబడి ఉంటామా? ఈ దానియేలు అయితే ప్రార్థనాపరుడు, దినానికి ముమ్మారు ప్రార్థించేవాడు. అతడు నేను ఎవరికి నమస్కారం చేయను, ఏ ప్రతిమకు నేను సాగిలపడను, నేను ఏది జరిగినా పర్వాలేదు అని చావునకు కూడా తెగించాడు. ప్రియమైన బిడ్డ, దేవునికి ప్రార్థన చేయుచూ ఉన్నాడు, స్తుతించుచూ వచ్చాడు. అది దానియేలు దినచర్య. మరి మన దినచర్య ఏ విధంగా ఉంది అనేది మనము తెలుసుకుందాం. ఎల్లప్పుడూ అనుదినము దినానికి ముమ్మారు ప్రార్థించే జీవితం మన దినచర్యలో ఉందా? ఆయన్ని స్తుతించుచూ ఉన్నామా? ఆయన్ని ప్రార్థన చేయుచూ వచ్చామా?
దాని ఫలితంగా ఏం జరిగింది అంటే, అనుకున్నట్లుగానే అతడు సింహాల గుహలో పడద్రోయబడ్డాడు. దేవుడు ప్రతిస్పందిస్తూ తన దూతను సింహాల గుహలోనున్న దానియేలు వద్దకి పంపించాడు. అంతేకాదు, ఆయన సింహాల నోళ్లను మూసివేసి అద్భుతమైన విధంగా దానియేలును సింహాల నోట నుండి రక్షించాడు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని మరి దానియేలు దేవుడే నిజమైన దేవుడు, ఆయనే ఆశ్చర్యకరుడు, ఆయనే అద్భుతకరుడు అనే రాజశాసనం వచ్చినట్లుగా మరి అందరూ దేవుని మహిమను చూడగలిగినట్లుగా దానియేలు తన యొక్క మరి ప్రార్థనా జీవితాన్ని మరి కట్టుబడి ఉన్నాడు. మనము ఏ విధంగా ఉంటున్నాం? మన దినచర్య ఏ విధంగా ఉంది? దినానికి ముమ్మారు ప్రార్థిస్తున్నామా? స్తుతించుచూ ఉన్నామా? ప్రార్థన చేయుచూ ఉన్నామా? రెండవదిగా, ఒక్కవేళ సింహాల గుహల మనల్ని వేసివేస్తే సింహాల నోళ్ళని మూసివేసే విధంగా మనం అక్కడ కూడా అద్భుతమైన ప్రార్థన చేయగలమా? దేవుడి దూతను పంపించినట్లుగా మన జీవిత విధానం ఏ విధంగా ఉంది? అంత పరిశుద్ధుడు, అంత పవిత్రుడు, అంత యథార్థవంతుడు, అంత గొప్ప ప్రార్థనాపరుడు, దేవునికి సమస్తమును అంకితం చేసిన వాడు. ప్రియమైన బిడ్డ, తన్ను తాను సమర్పించుకున్న వ్యక్తి దానియేలు. ఎంతగానో అతనిలో ఏ లోపము ఎవ్వరు కనుగొనలేకపోయారు. ఆ విధంగా మనం జీవిస్తే మనం కూడా ఈ లోకంలో ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎంతమంది సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్ని కష్టాలు కలిగినా, ఈ సింహాల గుహ లాంటి దాంట్లో నువ్వు బందీవైపోయినా సరే, దేవుని దూత వస్తుంది, నిన్ను విడిపిస్తుంది, నిన్ను తప్పిస్తుంది, నిన్ను కాపాడుతుంది, నిన్ను లేవనెత్తుతుంది. నువ్వు దేవుని బిడ్డవని అందరికీ చూపిస్తుంది. నీ ముఖంలోని తేజస్సును అందరికీ చూపించి అనేక మందిని రక్షణకు కారణంగా నిన్ను మారుస్తుంది. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని ఈనాడు కూడా ప్రార్థనల మార్గంలో ఉండే దేవుని బిడ్డలకు దేవుని విడుదల ఉంది అనే సంగతిని ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకొనవలసి ఉన్నది. దానియేలు దేవుని మందిరానికి దూరంగా ఉన్నప్పటికీ, మత సంబంధమైన ఆధిక్యతలు అతనికి లేకపోయినప్పటికీ, తనకు సుదూర దేశంలో, అన్యుల దేశంలో ఉన్నప్పటికీ అతడు దేవుని మరవలేదు. ఇది నేను చెప్తున్నాను. ఉద్యోగాల నిమిత్తం అనేక మంది వివిధ దేశాలకు వెళ్తూ ఉన్నారు. మరి తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. వారి ఆచారాలు, వారి అన్నిటికీ దూరంగా ఉంటున్నప్పుడు నీవు మరి ఉన్న క్రొత్త ప్రదేశంలో నీ యొక్క దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నావా? లేదా అన్య జనాంగ మధ్య దేవుని నామం నిన్ను బట్టి దూషించబడుతూ ఉన్నదా? తిరస్కరించబడుతూ ఉందా? ఈ దినాన్ని మనమే మరి పరిశీలించుకోవలసిన అవసరత ఉంది. మనము వేరొక ప్రదేశానికి, క్రొత్త ప్రదేశానికి వెళ్తున్నాము అంటే అక్కడ మన జీవితము ఏ విధంగా ఉంది? పరిశుద్ధంగా ఉందా? మన చూపులు, మన తలంపులు, మన నడత, మన ప్రవర్తన, మన మాటలు ఏ విధంగా ఉన్నాయి? ఇది దానియేలు ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి మరవలేదండి. అననుకూల పరిస్థితుల్లో కూడా భక్తి జీవితాన్ని కొనసాగించే యవనస్తునికి దానియేలు ఒక మంచి ఉదాహరణ. ఎంతమంది అన్యులు నీ చుట్టూ ఉన్నా, ఎంతమంది పూజలు చేసేవారు నీ చుట్టూ ఉన్నా, ఎంతమంది ఉన్నా, నీ జీవితం ఒక ఉదాహరణగా ఉందా? నీ జీవితం పరిశుద్ధ జీవితంగా ఉందా? పవిత్రమైన జీవితంగా ఉందా? యథార్థవంతమైన జీవితంగా ఉందా? దేవుని ఆజ్ఞల్ని, కట్టడల్ని గైకొనే జీవితంగా ఉందా? యవన జీవితం ఏ విధంగా గడుపుతూ ఉన్నావు? ఎక్కడికి వెళ్ళినా, ఏ ఉద్యోగ ప్రదేశంలో నువ్వు ఉన్నా సరే, నీ దేవుని నామం నిన్ను బట్టి ఘనపరచబడుతుందా లేదా అవమానపరచబడుతూ ఉందా అనేది మనము దానియేలుని చూచి నేర్చుకోవాలి. దానియేలు సుదూర ప్రదేశంలో ఉన్నాడు. అతని ఆ ఆచారాలు వేరు, అభిరుచులు వేరు, అన్ని వేరు. ఏ ఆధిక్యతలు లేవు. దేవుని మందిరానికి కూడా దూరంగా ఉన్నాడు. అన్యుల దేశంలో ఉన్నప్పటికీ భక్తి జీవితాన్ని కొనసాగించే యవనస్తుడిగా దానియేలు ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, తన జుట్టు భక్తి జీవితానికి ఏ మాత్రం అనుకూల పరిస్థితులు లేవు అక్కడ. కానీ ఈ దానియేలు తన భక్తి జీవితాన్ని కొనసాగించవచ్చు.
ఎక్కడికి వెళ్ళినా మనం దేవునికి ఇష్టలుగా ఉండొచ్చు, దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించవచ్చు అని రుజువు పరిచాడు దానియేలు. యవనస్తులారా, ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అభిరుచులు నువ్వు నేర్చుకోని అవసరం లేదు, వారి అలవాట్ల ప్రకారం నువ్వు నడవనవసరం లేదు. నువ్వు నమ్ముకున్న యేసయ్యను గొప్ప చేయడానికి నువ్వు కూడా దానియేలు వలె మంచి పరిశుద్ధుడైన మరి ఆత్మఫలము కలిగిన యవ్వన బిడ్డగా ఉండగలవా, ప్రార్థనాపరుడిగా ఉండగలవా అని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, అతడు పూర్తిగా ఒక అన్య దేశంలో ఉన్న, దేవుని మందిరం లేదు, విశ్రాంతి దినం లేదు, చదివేందుకు దేవుని వాక్యం కూడా లేదు. అయితే ఎవరు కూడా తన వద్ద నుండి తీసివేయలేని ఒకే ఒక ఆధిక్యత అతనికి ఉంది. అదేంటంటే రహస్య ప్రార్థన. ప్రియమైన బిడ్డ, అతనికి ఉన్న ఒకే ఒక ఆధిక్యత ఏంటంటే రహస్య ప్రార్థన. అది ఎవ్వరూ నీ నుండి తీసివేయలేరు. దేవుడు తప్పక తన ప్రార్థనలకి జవాబిస్తాడనేది అతనికి ఉన్న ఒకే ఒక నిశ్చయత. ప్రియమైన బిడ్డ, ఆ నిశ్చయతను నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీకు ఆ నిశ్చయత ఉందా? నేను ఏ ప్రదేశంలో ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళినా నా ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. నా దేవుడు నా మనవులు అంగీకరిస్తాడు. నా చుట్టూను ఆయన పరిశుద్ధ దూతలను కావలిస్తాడు. ఆ ఏ శత్రువు నా మీద దాడి చేయలేదు అనే స్థిర నిశ్చయత మనకు ఉన్నదా? ఈ దినాన్ని దేవుడు తప్పకుండా ప్రతి యవ్వన బిడ్డతో మాట్లాడుతున్నాడు. నువ్వెక్కడ ఉన్నాను, నా దూతలు నీకు కావలి కాస్తాను, నువ్వు దేవుని మహిమార్థం జీవించు అని దేవుడు మనకి దానియేలుని బట్టి బోధిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ దేశానికి వచ్చిన ప్రారంభంలో రాజభోజనాన్ని తిరస్కరించి దేవుడంటూ ఎవరో ఎరుగని ఆ దేశంలో దేవుని యందలి భయభక్తులు కలిగిన యవనస్తుడిగా అతడు తనను తాను చాటుకున్నాడు. పర్యవసానాలు ఎలా ఉన్నప్పటికీ తాను మాత్రం దైవభక్తిని కొనసాగించాలని అతడు నిర్ణయించుకున్నాడు. మరి శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు వీరందరూ మరి మరి రాజభోజనం మాకు వద్దు, అది విగ్రహారాధనతో కూడింది, అది అటువంటి మాకు శాకాహార భోజనమే కావాలి అని మరి ఆ విధంగా ఆ యొక్క షండుడైన దేవుని వద్దకు వెళ్ళి మరి పర్మిషన్ తీసుకుని 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి, మేము నిజంగానే మరి ఇతర బిడ్డల కంటే మేము కళావిహీనులుగా ఉంటే అప్పుడు మీ భోజనం మేము స్వీకరిస్తాము అని మరి నిజంగా వారి ఆ యవ్వనులు యూదులు ఎంతగానో మరి నిష్ఠ కలిగిన వారు. ప్రేమైన బిడ్డ, వారి ఏ అపవిత్రమైన భోజనాన్ని, ఏ విగ్రహారాధికమైన భోజనాన్ని వారు భుజించరు. ఏ విగ్రహాలు వారిలో ఉండవు, ఒక్క దేవునినే వారు నమ్ముకుంటారు. మరి అటువంటి నిష్ఠ కలిగిన ఈ దానియేలు తన యొక్క స్నేహితులతో కూడా మరి ఎంతగానో పరిశుద్ధుడైన యవనస్తునిగా అపవిత్ర భోజనాన్ని కూడా ముట్టనని తన్ను తాను ఎంతగానో ప్రత్యేకించుకున్నాడు. ఈ దినాన్ని మనము ఏ విధంగా ఉంటూ ఉన్నాం? మనం ఆహారము, మన వేషభాషలు, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు మనము మరి అనుసరిస్తూ ఉన్నామా? దేవుని చిత్తానుసారంగా మన యొక్క మాదిరి ఏ విధంగా ఉంది అనేది మనలను మనం పరిశీలించుకుందాం. దైవ భక్తిని కొనసాగించాలి. పర్యవసనాలు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, నేను మట్టుకు దైవ భక్తిని కొనసాగించాలని దానియేలు నిర్ణయించుకున్నాడు. అతడు పరుండేందుకు అతనికి పూల పాన్పు వేయబడలేదు, కానీ అతని మార్గం పూలబాటుగా చేయబడలేదు, కానీ అతని జీవితం అంతా శ్రమలు, కష్టాలు, పరీక్షలే అతనికి ఎదురయ్యాయి. ఎంతో మంది మరి ఎప్పుడైతే ఒక మంచి జ్ఞానవంతునిగా, ఒక ఉద్యోగిగా ఉన్నాడో మరి మిగతా వారికి అసూయ వీరి మీదకి వచ్చింది. ద్వేషాలు వీరి మీద, దానియేలు మీద కలిగాయి. దానియేలుని ఏ లోపాన్నైనా కనుగొని దానియేలు నా ఉన్నత పదవి నుంచి తీసివేయాలని ఎంతగానో వాళ్ళ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ దానియేలు ప్రార్థన అతని చుట్టూ కంచెగా ఉంది. ప్రేమైన బిడ్డ, ఈ దినాన్ని మరి నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థన ద్వారా దేవుని యొక్క రాజ్య మర్మాలు, దేవుని యొక్క మరి ఇతరులు కళభావాలు కూడా, కళభావాలను కూడా చెప్పగలిగే జ్ఞానాన్ని దానియేలు పొందుకున్నాడు.
అది ఎవరికి సాధ్యము అంటే ప్రార్థన చేసే వారికే దేవుని ప్రత్యక్షతలు వస్తాయి. ఆ దేవుని ప్రత్యక్షతలు కొంతమందికే రివీల్ చేస్తాడు. ఆ రివీల్ చేసిన వానిలో దానియేలు ఎంత గొప్ప జ్ఞానవంతుడు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని నేను చెప్పగలను, అతని ప్రార్థన జీవితమే అతన్ని అంత ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వచ్చింది. ప్రార్థన ద్వారా నువ్వు దేవుని వాక్కుల్లోని ప్రత్యక్షతలు, దేవుని వాక్యంలోని అంతరార్థమై ఉన్న దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించగలవు. అంతేకాకుండా దేవుని యొక్క మరి మర్మాలను నువ్వు బోధించగలవు. మరి ఈ విధంగా దేవుని మర్మాలను బోధించగల శక్తిని కూడా దేవుడు మనకి ప్రార్థన ద్వారానే అనుగ్రహిస్తాడు. దినానికి ముమ్మారు ప్రార్థన చేయటం వలన దేవుడు అతనికి ఎంతగానో గొప్ప జ్ఞానాన్ని, దర్శనాల యొక్క భావాలు, మరి ఇతరుల యొక్క కళల భావాలు అన్నీ చెప్పగలిగే గొప్ప జ్ఞానాన్ని దేవుడు దానియేలుకి ఇచ్చాడు. మరి రాజైన నెబుకద్నెజరు కనిన కళ దానియేలు ముందు గొప్ప పరీక్షనే అందించింది. ఈ రాజు ఒక వింత కళ కన్నాడు. తాను ఒక కళ కన్నట్టుగా అతనికి గుర్తుంది, కానీ ఆ కళ ఏంటో, దాని వివరాలు ఏంటో అతను మర్చిపోయాడు. అతడు ఆ కళ విషయమే తీవ్రంగా కలత చెందినవాడై మాంత్రికులను, సోదగాండ్రను, జ్ఞానులను పిలిపించి తన కళను, దాని భావాన్ని తనకు తెలుపమని వారు కోరాడు. ప్రియమైన బిడ్డ, కళ చెప్పకుండా కళ భావాన్ని చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. ఏ జ్ఞానులకు సాధ్యం కాదు, ఏ మాంత్రికుడికి సాధ్యం కాదు. మరి దానియేలు ఏం చేస్తున్నాడంటే, తన ముగ్గురు సహచరులైన షద్రకు, మేషకు, అబేద్నగో అనువారు అందరూ, వీరు పైగుంపు జ్ఞానులకు చెందినవారు కానప్పటికీ రాజు వారిని కూడా జ్ఞానుల గుంపులో చేర్చేశాడు. కళను కనుగొనడం అసాధ్యమని ఆ దేశ సోదగాండ్రకి, మాంత్రికులకు బాగా తెలుసు. తమ కళను తెలుపమని, అప్పుడు మాత్రమే దాని భావాన్ని తెలుపగలమని రాజుకు ప్రత్యుత్తరం ఇచ్చారు. అయితే రాజు అత్యాగ్రహం చెందినవాడే దానియేలు మరియు అతని స్నేహితులతో సహా జ్ఞానులందరినీ సంహరించమని ఆజ్ఞ ఇచ్చాడు. దానికి దానియేలు వెంటనే ప్రతిస్పందించాడు. అతని విన్నపాన్ని బట్టి, ఒక్కరోజు నాకు గడువు ఇవ్వండి, నేను నా దేవుని దగ్గర, నా దేవుడు సకల మర్మాలను బయలుపరిచే దేవుడు, ప్రతి ఎంత అసాధ్యమైన కార్యాలను జరిగించే దేవుడు నా దేవుడు. తప్పకుండా ఒక్క దినాన్ని నాకు మీరు పర్మిషన్ ఇస్తే, అనుమతి ఇస్తే, నేను నా దేవుని దగ్గర వేడుకొని మీ యొక్క కళను, మీ యొక్క కళభావాన్ని నేను చెప్తాను అని మరి ఎంతగానో ఒప్పుకున్నాడు దానియేలు. వెంటనే తన ముగ్గురు సహచరులతో, షద్రక్, మేషక్, అబేద్నెగోలతో మాట్లాడి తనతో కలిసి ప్రార్థించమని వారిని కోరాడు. ప్రియమైన బిడ్డ, మనము కూడా ఒక క్లిష్ట సమస్యలో ఉన్నప్పుడు, ఒక క్లిష్ట పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నప్పుడు, మనకి ఆత్మీయంగా బాగా ఎదిగిన, ఆత్మీయమైన స్థిరత్వం కలిగిన గొప్ప ప్రార్థనా పరులైన వారిని మనము కలుపుకోవాలి. ఎచ్చటి ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవ, వారు ఏం బంధిస్తారో అవి బంధించబడతాయని, వారి వేటిని విప్పుతారో అవి విప్పబడినని చెప్పిన నా యేసయ్య, మరి తప్పకుండా ఇది ఈ ఒకే మనసుతో, ఒకే భావంతో, ఒకే ప్రార్థన, ప్రియమైన బిడ్డ, పట్టుదలతో, విశ్వాసంతో, విరిగి నలిగిన హృదయంతో, ఏ యొక్క మరి లోక సంబంధమైనవి ఏమి మరి హృదయంలో ఉండకుండా సంపూర్ణంగా ఒక్క సమస్యని బట్టే మనము దేవునికి విన్నవించుకుంటే తప్పకుండా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ప్రియమైన బిడ్డ, నలుగురు కలిసి ప్రార్థించారు, కానీ దేవుడు ఎవరికి బయలుపరిచాడు అంటే కళను, దాని భావాన్ని దానియేలుకి మాత్రమే బయలుపరిచాడు. దానియేలు దేవుని ప్రార్థించాడు, వారి ఐక్య ప్రార్థనకు జవాబు వచ్చింది. వారు కూడా దానియేలుతో ఏకీభవించారు. దానియేలుకి ఆ కళభావము బయలుపరచబడింది. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని ఏమైనా క్లిష్ట సమస్యల్లో ఉంటే,
ఏమైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే, మరణకరమైన బాధల్లో వేదనలో ఉంటే, ప్రాణం పోయేటట్లుగా ఉంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థనా పనులను లేపాలి. ప్రార్థనా పనులను ఐక్య ప్రార్థన చేయాలి. అందరు కలిసి ఒకే భావంతో, ఒకే మనసుతో, ఒకే అవసరత కొరకు, ఒకే కార్యం కొరకు పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యం చేస్తాడు. మరి దాని గురించి బైబిల్ గ్రంథంలో ఇలా వ్రాయబడింది: అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడని కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. దానియేలు 2:19. రాజు కనిన కలను, దాని భావాన్ని దానియేలు రాజుకు తెలియజెప్పినప్పుడు అతడు సాష్టాంగ నమస్కారం చేసి మరి ఎంతగానో దేవుని స్తుతించాడు. ఈ దేవుడే నిజమైన దేవుడు అని చెప్తూ ఉన్నాడు. రాజు దేవుని గుర్తించాడు. ప్రియమైన బిడ్డ, దానియేలు మరియు అతని స్నేహితులతో సహా జ్ఞానుల ప్రాణాలన్నీ ఆ దినాన్ని కాపాడబడ్డాయి. దానియేలు ఒక్క ప్రార్థన ద్వారా, ప్రియమైన బిడ్డ, దానియేలుకి కళభావం రివీల్ చేయబడటమే కాకుండా ఆ జ్ఞానులందరూ, అమాంతరికులు, అసోది చెప్పే వాళ్ళందరికి వారికి కూడా విడుదల కలిగింది. మనల్ని బట్టి అనేక మందికి మనము ఆశీర్వాదకరంగా ఉన్నామా? మనము దీవెనకరంగా ఉన్నామా? మనలను బట్టి మనం ఎక్కడ ఉన్నామో అక్కడ చుట్టూ ఉన్న వారికి మనము దీవెనకరంగా ఉన్నామా? మన ప్రార్థనలు వారికి ఆశీర్వాదకరంగా ఉన్నాయా? మన ప్రార్థనలు వారిని మరణం నుండి తప్పిస్తూ ఉన్నాయా? మన ప్రార్థనలు వారికి ప్రోత్సాహకరంగా ఉన్నాయా? ఇది దానియేలు ఏ విధంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండి అక్కడ జ్ఞానులని ప్రాణాలని మరి అసోదగాండ్రు అమాంత్రికుల ప్రాణాలని కూడా కాపాడిన వాడిగా ఉన్నాడు. మరి నువ్వు నేను మరి పాపబాంధుగన అంధకారంలో, చీకటిలో, పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారి మధ్యన ఉంటున్నాం. మరి వారి యొక్క రక్షణ కొరకు ఎంతగా మనం ప్రార్థన చేస్తున్నాం, ఎంతగా ప్రార్థన చేస్తున్నాం. వారి రక్షణ కొరకు ఇద్దరు ముగ్గురుముగా కూడి ఏక మనస్సుతో, ఏకభావంతో వారి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నామా? విజ్ఞాపనకర్తలుగా మారిపోతూ ఉన్నామా? ప్రియమైన బిడ్డ, మనం విజ్ఞాపనకర్తలము. దేవుడు ఇతరుల కొరకే మనల్ని నియమించాడు. మన జీవితాలు ముగిసిపోతూ ఉండగా మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క మెట్టును హెచ్చిస్తా ఉంటాడు. విశ్వాసంలోను, ప్రార్థనలోను, పరిశుద్ధతలోను, యథార్థతలోను, నీతి న్యాయముల్లోను ఒక్కొక్క మెట్టును మనకు అనుగ్రహించి మనల్ని ఏం చేస్తాడంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండమంటాడు. కుటుంబానికి అయిపోతుంది. ముందు కుటుంబాన్ని రక్షించుకోవాలి, కుటుంబం కొరకు అంగలార్చాలి, కుటుంబంలోని బిడ్డలందరినీ రక్షించుకోవాలి. వారు చెప్పి చెదరకుండా, వారి పాపంలో పడిపోకుండా, లోకంతో రాజీ పడకుండా వారి కొరకు అంగలార్చాలి. బిడ్డ, ప్రతి తల్లి బాధ్యత అది. దేవుడు నీకు మనకు బిడ్డల్ని ఎందుకు ఇచ్చాడు అంటే వారు నిన్ను దేవుని కొరకు పెంచడానికి. మరి నువ్వు ఆ విధంగా పెంచగలుగుతూ ఉన్నావా? వాడి రక్షణ కొరకు నువ్వు అంగలార్చాలి. ఎంతవరకు వాడి రక్షణ పొందటం లేదు అని నువ్వు చెప్తే నేను అంటాను, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి. కనుక అది ప్రార్థన మట్టుకు నువ్వు విసుకకుండా నీ బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేయి. అద్భుతాలు జరుగుతాయి, తప్పకుండా రక్షించబడతాడు. మోనిక మరి తల్లి, అగస్టిన్ తల్లి మోనిక ఎంతగానో కన్నీరు కార్చింది. ప్రేమైన బిడ్డ, ఎంతగానో అంగలార్చింది. ఎన్నో నీతి సూత్రాలు చిన్నప్పటి నుంచి అగస్టిన్కి బోధిస్తూనే ఉంది. వాడు దుర్మార్గుడు అయిపోతున్నాడు. ఆమె ఎంత ప్రార్థన చేస్తుందో అంత దుర్మార్గుడు అయిపోయి త్రాగుడికి, మరి వ్యభిచార క్రియలకి, జారత్వ క్రియలకి మరి బానిస అయిపోయాడు. అటువంటి వాణ్ణి ఎవరు మార్చడం చాలా కష్టమని మిగతా వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో తన మరణ గడియలు సమీపించినప్పుడు మరి నాకు అగస్టిన్ని చూడాలని ఉంది అని చెప్పి అగస్టిన్ రాగానే అంటుంది, నేను నిన్ను పరలోకంలో కలుసుకుంటాను. ఆమె విశ్వాసం ఎంత గొప్పదండి! ఆమె ఒక తల్లిగా
ఆ కుమారుని పరలోకంలో చూడాలనుకుంటుంది. నేను ఇంకా చనిపోబోతున్నాను, ఇంకా నేను ఇక్కడ చూడలేను. ఈ కుమారుని నేను ఎక్కడ చూడాలనుకుంటుంది? పరలోకంలో. అటువంటి పట్టుదల, అటువంటి నిశ్చయత ఒక తల్లిగా మనకుందా? ఒక్కొక్క బిడ్డ లోకంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు అంగలారుస్తూ ఉన్నావా? రోదన చేస్తున్నావా వారిని రక్షించడానికి, వారి వారిని దేవుని మార్గంలో నడపడానికి? అంగలార్చాలి, రోదన చేయాలి. మరి అటువంటి ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు ప్రియమైన బిడ్డ. ఎప్పుడైతే మరి అటువంటి తల్లులంగా మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. దానియేలు మరి ఎంతగానో రాజు కళ భావాన్ని రాజునికి తెలియజేసినప్పుడు రాజు దేవుని గుర్తించాడు. దానియేలును అతని ముగ్గురు సహచరులను రాజు ఉన్నత స్థానాలకి వారిని హెచ్చించాడు. క్లిష్ట సమయంలో ప్రార్థించే వ్యక్తి వారి మధ్య ఉండటం వల్ల వారి ప్రాణాలు రక్షించబడ్డాయి. ఇది నన్ను మీకు చెప్పగలుగుతూ ఉన్నాను. ప్రియమైన బిడ్డ, అనేక సార్లు మనము అస్వస్థతలతో, బలహీనలతో ఐసీయూలో ఉన్న వారికి తెలుస్తుంది. ఐసీయూలో మరి క్లిష్ట సమయము అది, తీవ్రమైన ఆందోళనకు గురై ఉన్న ఆ సమయంలో నీకు ఎవరిని పంపుతాడో తెలుసా? దేవదూతల్ని దేవుడు పంపేస్తాడు. నిన్ను ఆదరించడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నీ ఆత్మను పిరికితనం రాకుండా, భయం రాకుండా, నీ ఆత్మను దేవుని వైపుకి తిప్పడానికి దేవుని దూతల్నే ఆయన నీ దగ్గరకు పంపుతాడు. అంత ప్రేమ గల మూర్తి ఆయన. నువ్వు ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని దేవునికి ప్రియమైన బిడ్డవు. దేవునికి తన విలువైన రక్తం చేత నిన్ను కొనుక్కున్నాడు. ఆయన తన వ్రేలి ముద్రలను నీకు సపరేట్గా వేశాడు. నీ కనుగుడ్లను వేరుగా చేశాడు. నీ తల వెంట్రుకలను వేరుగా చేశాడు. ప్రియమైన బిడ్డ, నీ వాసన మరొకరికి ఉండదు. ఆ విధంగా నిన్ను ప్రత్యేకమైన శ్రద్ధతో నిర్మించుకుని నిన్ను ఆయన్ని మహిమపరిచే బిడ్డగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనము దానియేలు వలె ప్రార్థన పరులంగా ఉందామా? దానియేలు వలె అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉందామా? దానియేలు వలె అనేకులను ప్రాణాల నుండి రక్షిద్దామా? అనేకులను ఆశీర్వాదకరంగా ఉందామా? మరి ఎప్పుడైతే దేవుడు మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటామో దేవుడే మన యందు ప్రశంసించి మనకు మంచి మంచి ఉన్నతమైన స్థానాల్ని దేవుడు అనుగ్రహిస్తాడు. క్లిష్ట సమయంలో ప్రార్థించే వ్యక్తి, కుటుంబములలో ప్రార్థించే వ్యక్తి మన మధ్యన ఉంటే, ప్రతి కుటుంబములలో తల్లి ప్రార్థనా పరురాలైతే నేను చెప్పగలను, కుటుంబం అంతా రక్షించబడుతుంది, కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. కుటుంబంలో ఎప్పుడు అశాంతి, సంతోషము, సమాధానాలే ఉంటాయి. ప్రతి ఒక్కరు ఉన్నతమైన స్థానాలు వారికి దక్కుతాయి. క్లిష్ట సమయాలలో తీవ్రమైన ఆందోళనకు గురై ఉన్న పరిపాలకులకు కూడా సహాయం చేసేందుకు ప్రార్థించే వ్యక్తులున్న దేశం ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. ఏ దేశంలో ప్రార్థనా పరులు ఉన్నారో, ఏ దేశంలో విశ్వాస వీరులు ఉన్నారో, ఏ దేశంలో పరిశుద్ధులు ఉన్నారో వారి ప్రార్థనలు బట్టి ఆ దేశం ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది అని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డ, నువ్వు ప్రార్థనా పరుడిగా ఉన్నావా? ప్రార్థించే జీవితం నీలో ఉందా? కేవలము దశంభాగము 24 గంటల్లో 2.5 గంటలే అని అనుకోవద్దు. నీకు దేవుడు సమయం ఇచ్చే కొలది ఆయన్ని స్తుతించుచు ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటే నేను 10 ప్రయోజనాలు చెప్పాను. 10 ప్రయోజనాలని కూడా నువ్వు ఆ పరీక్షలో నెగ్గుతావు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గుతావు. ఆ 10 ప్రయోజనాల్ని నువ్వు పొందుకుని అనేక మందికి దీవెనకరంగా రాజ్యాన్నే కడతావు. ఈ లోకంలో పరలోక రాజ్యాన్నే నువ్వు కట్టగలవు. ప్రియమైన బిడ్డ, తీవ్ర ఆందోళనకు గురై ఉన్న వారిని వారిని రక్షణలోనికి నడిపించగలవు. నీ దేశాన్ని నువ్వు రక్షించుకోగలవు. ప్రియమైన బిడ్డ, ఇదే నాన్ని ప్రార్థించే వ్యక్తులున్న దేశం ఆశీర్వాదకరమైనది. రాజ్య పరిపాలకుల కొరకు, సంఘ పరిపాలకుల కొరకును కూడా ప్రార్థించే వ్యక్తులున్న దేశం ఆశీర్వాదకరమైన దేశంగా ఉంటుందని దేవుని ద్వారా దానియేలు జీవితాన్ని బట్టి మీకు చెప్పబోతూ ఉన్నాను. ఇలా అనేక సంవత్సరాలు అన్య దేశంలో కొనసాగినప్పటికీ తన పితరుల దేవుని దానియేలు మర్చిపోలేదు.
ఆ తర్వాత పొట్టేలు మరి మేకపోతులను గురించి తనకు ఒక వింతైన దర్శనం వచ్చినప్పుడు దాని భావాన్ని, తన జ్ఞానాన్ని ఆలోచన చేసేందుకు అతడు ప్రయత్నించలేదు. కానీ దేవుని వద్ద నుండి వచ్చిన దర్శనమైనందున దాని భావాన్ని తనకు తెలుపమని దేవుణ్ణే ప్రార్థించాడు. ప్రియమైన బిడ్డ, మనకి అర్థం కాని విషయాలు కొన్ని ఉంటే, మనకు వచ్చిన కళల భావాలు పైనుండి దేవుడు కొన్నిసార్లు మనకి కళల ద్వారా మాట్లాడుతాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతాడు. ఆ దర్శనము మనకి అర్థం కానప్పుడు మనం దాని జ్ఞానాన్ని మనం అడగాలి. దేవునికి దేవుని దగ్గర ధారాళముగా దేవుడి జ్ఞానాన్ని ఇస్తాడు. నాకు జ్ఞానం కొదువుగా ఉంది ప్రభువా అని అడిగితే చాలు, వెంటనే నీకు జ్ఞానం ఇస్తాడు. సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు, కానీ జ్ఞానంతో పాటు సమస్తాన్ని ఇచ్చేశాడు. ప్రియమైన బిడ్డ, మన దేవుడు కృపా సమృద్ధి గలవాడు, కనికర వర్షము. ఆయనకు ఆయన ఆయన యొక్క గుణం ఏంటంటే అందరినీ ప్రేమించేవాడు, అందరినీ క్షమించేవాడు, అందరికి కరుణా సంపన్నుడై ఉండి ఆయన కరుణా హస్తం చేత వారిని దాచిపెడతాడు. ప్రియమైన బిడ్డ, వారి అవసరతలన్నీ క్రీస్తు యేసు మహిమలో తీరుస్తాడు. ప్రియమైన బిడ్డ, ఆయా దేశాలు ప్రజల భవిష్యత్తుకి సంబంధించిన దర్శనమని అతనికి తెలుసు. కావున అతడు మానవ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టేసి దాని విషయమై దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. దానియేలు ప్రార్థనలు అర్థ సహితమైనవి, అర్థంతో గ్రహించుకుని చేస్తాడు. అతి సామాన్యమైనవి, అత్యంత యథార్థమైనవి, ఒప్పుకోలు మరియు విన్నపాల విషయంలో దేవునితోనే నేరుగా మాట్లాడతాడు. అది మన ప్రార్థనలకు ఒక మంచి మాదిరిగా ఉండాలని కోరుకుంటున్నాను. అర్థ సహితమైన ప్రార్థనలు మనం చేయాలి, అత్యంత యథార్థమైన ప్రార్థనలు చేయాలి, ఒప్పుకోలుతో కూడినవిగా మనం ప్రార్థనలు ఉండాలి, విన్నపాల విషయంతో దేవునితోనే నేరుగా సంభాషించే వారంగా మనం ఉండాలి. అట్టి మాదిరి ప్రార్థన దానియేలు నుండి మనం నేర్చుకోవాలని దేవుడు మనలను కోరుతూ ఉన్నాడు. దానియేలను నేను ఈ దర్శనం చూచి తిని దాన్ని తెలుసుకొనదగిన వివేకం పొందవలనని ఉండగా, మనుషుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచాను. అంతటా ఊలయి నదీ తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరము వింటిని. అది గబ్రియేలు, ఈ దర్శన భావం ఇతనికి తెలియజేయమని చెప్పాను. దానియేలు 8వ అధ్యాయము 15, 16. ఎప్పుడైతే దేవుడు ఈ పొట్టేలును, ప్రియమైన బిడ్డ, తర్వాత మేకపోతులు గురించి ఒక వింతైన దర్శనం వచ్చిందో, ఆ దర్శనము దేవుని వద్ద నుండి వచ్చిన దర్శనమైనందున దాని భావాన్ని తనకు తెలుపమని దేవునికి ప్రార్థిస్తే, దేవుడు చక్కగా గబ్రియేలుని ఆ దర్శన భావాన్ని దానియేలుకి తెలియజేయమని చెప్పాడు. దానియేలు 8, 15, 16. కావున గబ్రియేలు ఆ దర్శన భావాన్ని దానియేలు గ్రహించేలా చేశాడు. అలా గ్రహించుట అన్నది దానియేలు ప్రార్థన ద్వారానే సాధ్యమైంది. క్లిష్టమైన సమస్యలకు జవాబులు కేవలము ప్రార్థన ద్వారానే మనం పొందగలం. సమాచారాన్ని చేరవేసేందుకు, ప్రార్థనలకు జవాబులు ఇచ్చేందుకు దేవుడు ఎవరిని సాధనాలుగా వాడుకుంటాడు అంటే దేవదూతలను సాధనాలుగా వాడుకుంటాడు. నేను మీకు అనేకమైన సార్లు చెప్పాను, దేవదూతల పరిచర్య ఎంత గొప్పదో. ప్రియమైన బిడ్డ, మనం క్లిష్టమైన సమస్యల్లో ఇంకా మరణాపాయంలో ఉంటే దేవుడు ఎవరిని పంపుతాడో తెలుసా? మనల్ని ఆదరించడానికి, ధైర్యపరచడానికి. నేను 2017లో మరి డాక్టర్లు చెప్పివేసిన తర్వాత నేను ఐసీయూలో ఉన్నప్పుడు నా చుట్టూ ఎవరున్నారనుకుంటున్నారు మీరు? దేవుని దూతలే నన్ను ప్రేమించేయి, నన్ను ఆదరించేయి, నన్ను ధైర్యపరిచేయి, నా కళ్ళ నీళ్లు తుడిచేయి, నన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాయి. ప్రియమైన బిడ్డ, దేవుని దూతలు నీతోనే ఉంటారు. దేవుని దూతలు నీకు దేవుని కార్యాలను గ్రహించేటట్లుగా నీ కన్నులను విప్పుతాయి, నీ మనస్సును దేవుని వైపుకి తిప్పుతాయి. ఆ సమయంలో దేవుని వైపుకి తిప్పకపోతే మనము సాతాను ఆశ్రమ వైపే చూస్తూ నరకానికి వెళ్ళిపోతాం, ఉగ్రతకు వెళ్ళిపోతాం. అందుకనే సాతాను దూతలు కూడా వస్తాయి. సాతాను దూతలతో అంటాము,
ఆ శ్రమ వైపు చూసి ఈ శ్రమను భరించకపోవడమే గొప్ప భాగ్యం అనుకుని చాలా మంది ఆ శ్రమలో ఏం చేస్తారు అంటే, "ఐ, నాయనా ముందు ఈ శ్రమను తీసేయని ఆ శ్రమను గురించే ఆలోచిస్తారు. కానీ అయ్యో, ఈ నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను అనే విషయాన్ని వారు గ్రహించరు. అప్పుడే మరి ఎంత నువ్వు భక్తిపరుడువైనా, ఎంత దేవుని సేవకుడువైనా, నువ్వు ఆఖరి సమయములలో నువ్వు చేసుకునే నిర్ణయం కూడా దేవుని దృష్టిలో అత్యంత ప్రాధాన్యత గలదిగా ఉంటుంది. రెండు దూతలు తప్పకుండా వస్తాయి. సాతాను దూతలు వస్తాయి, దేవుని దూతలు వస్తాయి. ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే, నాకు వచ్చాయి కాబట్టి, నా తల్లి గారికి వచ్చాయి కాబట్టి, మేము వాటిని ఎదుర్కొన్నాము కనుక మీకు ఇంతగా ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాను. ఇది ఊహలతో కాడింది, ఎక్కడో చదివింది కాదు, ఎక్కడో విన్నది కాదు, నా జీవితంలో నేను అనుభవించింది. రెండు దూతలు వస్తాయి. నువ్వు ఆ శ్రమ వైపే చూస్తూ, ఈ శ్రమ పోతే చాలు అని నువ్వు ఆ దూతలతో వెళ్ళిపోవడానికి సిద్ధపడితే అవి లాక్కుని వెళ్ళిపోతాయి. లేదు, నేను దేవుని బిడ్డను, దేవుని రక్తం చేత కడగబడిన బిడ్డను, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డను, నేను ఒక ప్రార్థనా పదాలని, నేను దేవుని సేవ చేస్తున్న బిడ్డను, నేను దేవుని దూతలతోనే వెళ్తాను అని ఆ కన్ఫెషన్ నీలోనికి వస్తేనే కానీ అది ఎవరు నీకు తెలియజేస్తారో తెలుసా? నీ మనసుని ఎవరు దేవుని వైపుకి తిప్పుతారో తెలుసా? ఆఖరి క్షణంలో దేవుని దూతలు. ఎప్పుడు నువ్వు ప్రార్థనలో ఉంటే, ప్రార్థనతోనే మెలకువలో ఉంటే, నీ ఆత్మ ఎప్పుడు ప్రార్థనలో మెలకువ కలిగి ప్రార్థన చేస్తే ఆ ఆ కార్యాన్ని దేవుడు దేవదూతల సహాయంతో నీకు జరిగిస్తాడు. నువ్వు మెలకువగా లేకుండా, నువ్వు లోకానుసారంగా అయ్యో అని అప్పుడు నిర్లక్ష్య స్వభావంతో ఉంటే సాతాను దూతలే నిన్ను నీ ఆత్మను తీసుకుని వెళ్ళిపోతాయి. ప్రేమైన బిడ్డ, బలవంతంగా లాక్కుని వెళ్ళిపోతాయి. భయంకరమైన కటిక చీకటి, అంధకారము, ఆర్తనాదాలు, దాహము అనే కేకలు మనం భరించలేము. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తాయి. ప్రియమైన బిడ్డ, అటువంటి రాజ్యానికి, అటువంటి నరక యాతన స్థలానికి, మహాభయంకరమైన వేదనకరమైన స్థలానికి మనం వెళ్ళకుండా మనము ఉండాలి అంటే మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? మనలను మనమే పరిశీలించుకుందాం. దేవుడు దేవదూతలను సాధనాలుగా వాడుకుంటాడు మనకి ప్రార్థనలకు జవాబిచ్చేందుకు, దేవుని యొక్క సమాచారాల్ని మనకి చేరవేసేందుకు. ప్రార్థించే వ్యక్తులు మరియు పరలోక దేవదూతలు ఒకరితో నొకరు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారు. ప్రియమైన బిడ్డ, నీకు ఆ సన్నిహిత సంబంధ బాంధవ్యం దేవదూతలతో ఉందా? పరలోక దేవదూతలు నీ ప్రార్థనలన్నిటి మోసుకుని వెళ్తున్నారా? మళ్ళీ దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క మరి మరి అంగీకారాల్ని నీకు తెలుపుతూ ఉన్నారా? అనుదినము 3 నుంచి 6 వరకు దేవదూతలు తిరిగే సమయం. ఆ సమయంలో నువ్వు నిద్రపోతూ ఉంటే దేవుని దూతలు నీ దగ్గరికి రారు. ప్రియమైన బిడ్డ, నువ్వు ఆ సమయంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే నీ ప్రార్థనలన్నీ ధూపం వలె, నైవేద్యం వలె తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో పెడతారు. ఆయన సన్నిధిలో నువ్వు చిగురిస్తావు, పుష్పిస్తావు, ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. మరలా ప్రత్యుత్తరాలన్నీ మోసుకొని నీ వద్దకు వచ్చి నీకు చెప్తాయి. ఇటువంటి సన్నిహితమైన సంబంధ బాంధవ్యాలు దేవుని దూతలతోనూ నువ్వు కలిగి ఉన్నామా అనేది ఈ దినాన్ని మనము నేర్చుకోవాలి. దేవుడు దూతను పంపించి దానియేలుని మరి ఏ హాని కలగకుండా సింహాల నోటి నుండి విడిపించిన దేవుడు ఈ దినాన్ని నన్ను ఈ పాపము నుండి, శాపము నుండి, అంధకారం నుండి, చీకటి నుండి మనలను తప్పించడానికి ఆయన దేవదూతల్ని పంపుతున్నాడు. మరి నువ్వు ఆ దేవదూతల్ని చూచి ఆ దేవదూతల్ని నువ్వు గుర్తుపట్టగలుగుతూ ఉన్నావా? ఆ వెలుగుని చూడగలుగుతూ ఉన్నావా? నువ్వు పాపపు కళ్ళతో మనం దేవుని వెలుగుని చూడలేం. ప్రియమైన బిడ్డ, మనలో ఇంకా పాపం ఉంటే దేవుని యొక్క దేవదూతలు వచ్చినా మనకు కనపడరు. మనలో ఇంకా
మన దేహం చీకటిమయంగా ఉంటే అది చీకటిలోని చీకటినే చూస్తాం, అంధకారాన్నే చూస్తాం. ఆ యొక్క సాతాను దూతలనే చూడగలము కానీ దేవుని ప్రత్యక్షతలను చూడలేం, దేవుని కార్యాలను చూడలేం. అందుకనే దేవునితో పరస్పర సన్నిహితమైన సంబంధాలు మనం ఒకరితో ఒకరు లేకుండా మనం ఆ కార్యాలను రివీల్ చేయలేము, ప్రత్యక్షపరచుకోలేము. అది అనుభవం ద్వారానే మనం నేర్చుకోగలం ప్రియమైన బిడ్డ. మరి కొన్ని సంవత్సరాలకి మరి దానియేలు తన దేశాన్ని గురించిన సమాచారాన్ని చదువుతున్న సమయంలో 70 సంవత్సరాలకి బబులోను బానిసత్వం అంతమవుతుందని అతడు కనుగొన్నాడు. దాని విషయమే అతడు ప్రార్థించడం ప్రారంభించాడు. గోనె బట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసమండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుని అంటున్నాడు దానియేలు. ప్రియమైన బిడ్డ, దానియేలు ప్రార్థన ప్రారంభమవుతుంది. ఆ ప్రార్థన అర్థ సహితమైనది, అతి సామాన్యమైనది, అత్యంత యథార్థమైనది. ఒప్పుకోలు మరి విన్నపాల విషయాలతో దేవునితోనే నేరుగా మాట్లాడాడు. అది మన ప్రార్థనలకు ఒక మంచి మాదిరిగా ఉంటుంది. దానియేలు ప్రార్థనతో దేవునితో మాట్లాడుతూ ఉండగా తనకు కనిపించిన ప్రధాన దూత అయిన గబ్రియేలు అతని వద్దకు వచ్చి అతన్ని ముట్టి అతనితో మాట్లాడాడు. ఈ సందర్భాన్ని గురించి దానియేలు ఇలా చెప్తూ ఉన్నాడు: నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచూ ఉండగా మొదట నేను దర్శనమునందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలని మా మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ప్రియమైన బిడ్డ, దేవుడే నిన్ను ముడతాడు, నీ నోటిని ముడతాడు, నీ యొక్క శరీరమును ముడతాడు. ఆయన మాట్లాడుతాడు, నీకు గ్రహింప శక్తిని ఇవ్వడానికి నేను వచ్చాను అని చెప్తూ ఉన్నాడు. 21, 22 వచనాలు. ప్రియమైన బిడ్డ, గ్రహింపు శక్తి దానియేలు 9వ అధ్యాయము 21, 22లో అంటున్నాడు. గబ్రియేలు దేవదూత, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చాను. గబ్రియేలు దానియేలుకి అమూల్యమైన సమాచారాన్ని అందించాడు. మనం కూడా ప్రార్థనా సమయాల్లో దేవదూతలు మనం ఊహించనంతగా మన సమీపాన్ని ఉంటారు. ప్రియమైన బిడ్డ, నీ సమీపాన్నే ఉంటారు దేవదూతలు. ప్రార్థనలు విని ప్రార్థనలకు జవాబిచ్చే ఈ పనికి మహిమకరమైన ఈ పరలోక వాసులను దేవుడు నియమించాడు. ప్రత్యేకించి ఈ సందర్భంగా దానియేలు చేసిన ప్రార్థన దేవుని ప్రజల ప్రస్తుత మరియు భవిష్యత్తు సంక్షేమానికి సంబంధించింది. బబులోన్లో బందీగా ఉన్న ఈ వ్యక్తి యొక్క మరొక ప్రార్థన సందర్భం మరింత గుర్తించదగినది ఏంటంటే భవిష్యత్తు సంభవము బయలుపరచబడింది. భవిష్యత్తులో దేవుడు ఏమి చేయనై ఉన్నాడో ఆ విషయాలన్నీ బయలుపరచమని దానియేలు నమ్మకంగా ప్రార్థించాడు. దాని విషయమే కూడా ఇలా వ్రాయబడింది ఏమని అంటే, ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. 3 వారములు గడిచి వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని. మాంసం గాని ద్రాక్షారసం గాని నా నోటికి రాలేదు. స్నానాభిషేకాలను నేను చేసుకొనలేదు. దానియేలు 10వ అధ్యాయము 2, 3. ఎంత ఆసక్తి దేవుని ఎడల, దేవుని ప్రజలకు దేవుని యొక్క సందేశాలను అందించాలి, దేవుని ప్రజలను దేవుని మార్గంలో నడపాలి. నా దర్శనాల ద్వారా అనేక మందికి జ్ఞానమును, తెలివిని, వివేకము గల హృదయాన్ని కలిగించి అసలు దేవుడు ఎవరో వారికి తెలియజెప్పాలి అని ఎంతో చక్కని అనుభవంతో, ఒక వింతైన అనుభవము, ఒక వింతైన ప్రత్యక్షత కొరకు దానియేలు ఎదురు చూచాడు. ప్రియమైన బిడ్డ, మరి బైబిల్ గ్రంథంలో ఈ భాగం చూస్తే మనము దానియేలు 10వ అధ్యాయము 10 నుంచి 13 వరకు చూస్తే, అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేలను మోపి నన్ను నిలువబెట్టి, దానియేలు నువ్వు బహుప్రియుడవు. ప్రియమైన బిడ్డ, నిన్ను కూడా దేవుడు నాకెంతో ప్రియుడవు, ప్రియురాలవు అని చెప్తూ ఉన్నాడా? నేను నీ వద్దకు పంపబడితిని, నువ్వు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనమన్నాడు. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడితిని. అప్పుడు అతడు దానియేలు భయపడకుము,
నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని నా మొదటి దినము మొదలుకొని నువ్వు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని మనం ఏమి ప్రార్థన చేస్తామో ప్రతి ప్రార్థనలోని అంశాలు దేవుడికి వినబడతాయి. దేవదూతలు వెళ్ళి చెప్తాయి. నీ ప్రార్థనలన్నీ దేవుని సన్నిధిలో ఉన్నాయి. నీ కన్నీళ్ళన్నీ దేవుని కవిలలో కనబడుతూ ఉన్నాయి. నువ్వు ఎంతగా పరిశుద్ధతతో, పవిత్రతతో, భయంతో, వణుకుతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అవన్నీ దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, నువ్వు దేవునికి ప్రియమైన దానిగా ఉన్నావా? ఏ ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? స్వార్థంతో ప్రార్థన చేయొద్దు. నువ్వు అనేక దేశమునకు నువ్వు క్షేమంగా ఉండాలి, ఇతరులకు నువ్వు క్షేమాభివృద్ధిని కలిగించాలి, సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించాలి, నీ కుటుంబమునందరినీ రక్షించుకొనవలసిన ప్రార్థనలు నువ్వు చేయాలి. కానీ నీ స్వార్థంతో కొంతగా లిమిట్లో ప్రార్థనలు చేయొద్దు. దేవుని యొక్క కార్యాలు ఎంత గొప్పవి అంటే ప్రతి పరిస్థితిని నీకు విన్నవిస్తాడు. ప్రతి పరిస్థితిని, జరగబోయే సంగతులను కూడా నీకు రివీల్ చేస్తాడు. దేవుని మర్మాలను నీకు బోధిస్తాడు. నువ్వు ఇంకని దేవుని మర్మాలని మనము తెలుసుకొనలేకపోతున్నామంటే మనలోని ప్రార్థన లోపం. ప్రియమైన బిడ్డ, మనంలోని ప్రార్థన లేమి. అందుకే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోలేక నష్టాల్లోను, కృంగిదలలోను, పాపంలోను, నష్టంలోను, అంధకారంలోను, చీకట్లోను ఇంకా జీవిస్తూ ఉన్నామేమో. ఇది నీ జ్ఞానం నాకు ఇవ్వు ప్రభువా. నీ దర్శనమును నేను సరిగా అవగాహన చేసుకోవాలి. నీ యొక్క నేను రాబోయే విషయాలు, జరగబోయే విషయాలు, ఇప్పుడు రెండవ రాకడ, రహస్య రాకడలలో ఏమేమి జరగనై ఉన్నాయో అవన్నీ నేను నాకు రివీల్ చేయి ప్రభువా. నేను నీ బిడ్డను, అవన్నీ తెలుసుకొని కోరుచూ ఉన్నాను. అనేక మందిని ఆ ఉగ్రత నుండి, నేను నరకం నుండి తప్పించడానికి నాకు అవి అవసరం. ప్రియమైన బిడ్డ, అని దేవుని సన్నిధిలో నువ్వు అంగలాడిస్తే నా దేవుడు నీకు అన్ని విషయాలు బయలుపరుస్తాడు. తగ్గించుకుని నీ మనస్సును అప్పగించి భయపడకుండా దేవుని సన్నిధిలో తగ్గించుకుని నువ్వు పలికిన ప్రతి విన్నపం, ప్రతి విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరుతుంది. కానీ నీ మాటలను బట్టి నేను వచ్చాను. అయితే పారసీకుల రాజ్యాధిపతి 21 దినాలు నన్ను ఎదిరించాడు. ఎందుకు ఆలస్యాలు అవుతున్నా? ఎందుకు మనం ఇంత దుఃఖంతో, భారంతో, వేదనతో ఇంతకాలం నుండి ప్రార్థన చేస్తున్నాం? అయినా సరే ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అంటే, మరి అంధకార లోకంలో ఏముంటాయమ్మా? దుష్ట శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు నీ ప్రార్థనకు జవాబునివ్వకుండా అవి ఆటంకపరుస్తాయి. యేసయ్య తొందరగానే ఇచ్చేస్తాడు జవాబులు. అన్నిటినీ అవి పట్టుకుని వస్తూ ఉండగానే వీటితోటి అవి ఏం చేస్తాయి? యుద్ధం చేస్తాయి. అంధకార శక్తులు, దుష్ట శక్తులు, చీకటి శక్తులు 21 దినాలు ఈ గబ్రియేలు దూతను ఏం చేసింది? ఎదిరించింది. ప్రియమైన బిడ్డ, అప్పుడు ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయం చేయవచ్చాను. దీని భావాన్ని వివరించడం చాలా కష్టం ప్రియమైన బిడ్డ. అయితే పరలోక దూతలు మన ప్రార్థనల పట్ల అత్యంత ఆసక్తి కనబరుస్తారు. వారు మన ప్రార్థనలకు జవాబులను తెలిపేందుకే పంపబడతారు. ఇది మట్టుకు మనకు అర్థమవుతుంది. మనం ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకునే జ్ఞానము, తెలివి, వివేకము గల హృదయం ఇవ్వమని మనమే దేవుణ్ణి ప్రార్థించాలి. దీని భావాన్ని ఇప్పుడు ఈ గబ్రియేలు దానియేలుతో చెప్పిన మాటలు మనం అర్థం చేసుకోలేము. ఎందుకు ఈ పారసీకుల రాజ్యాధిపతి 21 దినాలు ఎదిరించాడు ఎవరిని? గబ్రియేలుని అనేది మనకు తెలియదు. మరి మిఖాయేలను ఒకడు సహాయం చేయడానికి ఎందుకు వచ్చాడు? ఇవన్నీ దేవుడు మనకి విపులీకరించలేదు. నేను అంటాను, దీని భావాలను వివరించడం కష్టమే. అయితే నేను ఒకటైతే చెప్పగలను, పరలోక దూతలు మన ప్రార్థనల పట్ల అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు. మన ప్రార్థనలకి జవాబులు తెలిపేందుకే వారు దేవుని నుండి పంపబడతారని మాత్రం
ఇందులో అర్థమవుతుంది. అదే సమయంలో మన ప్రార్థనా జవాబులను కొన్ని అదృశ్యమైన శక్తులు ఆటంకపరుస్తున్నాయని కూడా దీని ద్వారా మనకి అర్థమవుతుంది. మన ప్రార్థనలకు జవాబులు రాకుండా కొన్ని అదృశ్యమైన శక్తులు ఆటంకపరుస్తున్నాయనే విషయం కూడా మనము దానియేలు యొక్క జీవితం ద్వారా, దానియేలు యొక్క మరి దర్శనముల ద్వారా మనం తెలుసుకోగలం. మన ప్రార్థనలకు వెంటనే ఎందుకు జవాబులను పొందలేకపోతున్నామో కూడా పై లేఖన భాగం మనకు తెలుపుతుంది. 3 వారాలు దానియేలు విలపిస్తూ ప్రార్థించాడు. అయితే 21 రోజు వరకు నియమింపబడిన దేవదూత పారసీకుల రాజ్యాధిపతి నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ దానియేలు తన ప్రార్థనను పట్టుదలతో కొనసాగించాడు. అదే సమయంలో మానవ నేత్రాలకు కనిపించని మంచి మరియు చెడు ఆత్మల మధ్య గొప్ప సంఘర్షణ జరుగుతోంది. దేవుడు మన ప్రార్థనలను విననట్లుగాను మన ప్రార్థనలకు జవాబు ఇవ్వనట్లుగాను మనకు అనిపించినప్పటికీ మనము మాత్రం మన ప్రార్థనలను కొనసాగించడమే మంచిది. సాతానుడు ఆ విధంగా మనల్ని ఏం చేస్తాడంటే, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నా ప్రార్థనలు ఆలకించడం లేదు, దేవుడు నా ప్రార్థనలకు ఇంకా జవాబులు రావు అనే దాన్ని మన హృదయాలలో, మన మనసుల్లో చేదు విత్తనాలని నాటేస్తాడు. ఎప్పుడు ఆలస్యం అవుతుందో అప్పుడు నాటుతాడు. అప్పుడు ఏం చేస్తాము? ఎంతకాలం ప్రార్థన చేస్తాంలే, దేవుని చిత్తమైతే అదే జరుగును కదా, ఇంతవరకు జరగంది ఇంకేం జరుగుతుందిలే అని ఏం చేస్తారు? ప్రార్థనలు మానేస్తారు, తగ్గించేస్తారు. మునుపున్న భారము, మునుపున్న ఆసక్తి, మునుపున్న విశ్వాసం, మునుపున్న మరి ఆ యొక్క భయము, భక్తి, పరిశుద్ధతతో ప్రార్థన చెయ్యరు. అందుకని ఇంకా దానికి జవాబు పొందడానికి ఇంకా సమయం పడుతుంది. ప్రియమైన బిడ్డ, మనం ఏం చేయాలి అంటే, ప్రార్థనకి ఎంత ఆలస్యం వచ్చినా మనం అంతకన్నా ఎక్కువగా పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రారంభించిన దానికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఇంకా ఎక్కువగా పరిశుద్ధతతో ఆయన్ని వేడుకోవాలి. ఇంకా ఎక్కువ కన్నీటితో, రోదనతో ప్రార్థన చేయాలి. విసుకకుండా నిత్యము ప్రార్థన చేయాలి. మెలకువతో ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థనలకి తప్పకుండా జవాబు వస్తుంది. ఎవరు వస్తారు? మీకాయేలు వస్తాడు, దాన్ని జయించేస్తాడు, నీకు జవాబుని పట్టుకొస్తాడు. గబ్రియేలు దూత, మీకాయేలు దేవదూతలు నీకు జవాబుని ఇచ్చేస్తాడు. జయం నీదే ప్రియమైన బిడ్డ. పునరుద్ధాన శక్తి ద్వారా నీ ప్రార్థనలకు, ఏ ప్రార్థనకు జవాబు లేని ప్రార్థన ఉండదు, ఎన్నటికి ఉండదు. ఉంది అంటే మన లోపమే, మన ప్రార్థనలోని లోపమే, మన యొక్క నిర్లక్ష్య స్వభావమే, మనలో ఉన్న అవిశ్వాసమే, మనలో ఉన్న మరి నిర్లక్ష్య స్వభావమే, మనలో ఉన్న పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఇంకా సమర్పించుకొనకుండా ప్రార్థనలు చేయడం ద్వారా కొన్ని ప్రార్థనలకు మనం జవాబుని పొందలేము. ప్రార్థనకు వెంటనే జవాబు పొందకపోవడం ప్రార్థన తిరస్కరించబడినట్లు కాదు అని మరలా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే జవాబు పొందకపోవడం దేవుడు ప్రార్థన ఆలకించడం లేదని భావం కాదు. ప్రార్థించడానికి ధైర్యం మరి పట్టుదల మాత్రమే చాలవు. ఇది తప్పకుండా అందరూ మీ హృదయంలో దీన్ని నాటుకోండి. ప్రార్థించడానికి ధైర్యము, పట్టుదల మాత్రమే చాలవు. ఏంటమ్మా, మరి ధైర్యము పట్టుదలతో కూడిన ప్రార్థనలకే కదా మరి జవాబులు వస్తాయి, ఇవి మాత్రమే చాలవు అంటున్నావేంటి అని అనొచ్చు. దీనితో పాటు ధైర్యము, పట్టుదలతో పాటు ఓర్పు, సహనం కూడా కావాలి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ధైర్యం తెచ్చుకుని మన హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోవాలి. యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. యెహోవా కొరకు, ఆయన కృప కొరకు, ఆయన దయ కొరకు, ఆయన కనికరమ కొరకు, ఆయన ఆశీర్వాదముల కొరకు ఎదురు చూడాలి. పక్షిరాజు వలె ఎల్లప్పుడూ రెక్కలు చాపి నువ్వు పైకి ఎగురుతూనే ఉండాలి. ప్రియమైన బిడ్డ, నేను ప్రార్థన చేయను అంటే కుదరదు. నువ్వు జవాబు వచ్చే వరకు
నిరీక్షణతో, విశ్వాసంతో, ఓర్పుతో, సహనంతో నువ్వు దేవుని కొరకు, కృప కొరకు కనిపెట్టుకుని ఉంటే, దేవుడు దానియేలుకు ఏ విధంగా మరి నువ్వు నా ప్రియుడవు అని ఎంతగా మరి చక్కగా జవాబిచ్చాడో, నీవు కూడా అనేక పరలోక దర్శనాలకి, కళలకు భావము చెప్పగలిగే వాడుగా ఉంటావు. అనేక మంది మరి సమస్యలకు నువ్వు పరిష్కార మార్గం చూపుతావు. అనేక మందిని ఆశీర్వాద పందాలో నడిపిస్తావు. అనేక మందిని ప్రార్థన ఐక్యతలో నువ్వు నడుపుతావు. అనేక మంది నీలో లోపం లేనట్లుగా, నీలో ఏ లోపము కనుగొనలేనట్లుగా నిన్ను నీవు కనపరుచుకొని అనేక మందికి నువ్వు ఆదర్శప్రాయముగా, మాదిరికరమైన క్రైస్తవ జీవితం కలిగిన వ్యక్తిగా నువ్వు మారిపోతావు ప్రియమైన బిడ్డ. మరి దానియేలు వలె దినానికి ముమ్మారి ప్రార్థన చేద్దామా? ఎటువంటి సమస్యనైనా, క్లిష్ట పరిస్థితులైనా మనము ప్రార్థన ద్వారా సమస్తమును జయం పొందుకోగలం. మనమే జయశీలరము. ప్రార్థన ద్వారా సాధించలేనిది ఏది ఉండదు. సమస్తము సాధ్యం. నువ్వు నమ్మితే చాలు, దేవుని మహిమను చూస్తావు. నీలో అపనమ్మకం ఉంటే, నాలో అపనమ్మకం ఉంటే సహాయం చేయమని ప్రార్థన చేసుకో. దేవుడి నీ అపనమ్మకాన్ని తీసివేస్తాడు. దేవుడి ద్వారా, దేవుని ప్రార్థనల ద్వారా అద్భుత కార్యాలు, వింతైన కార్యాలు, మహోన్నతమైన కార్యాలు, దేవుని యొక్క ప్రత్యక్షతలు, దేవుని యొక్క మర్మాలు రివీల్ అవుతాయి ప్రియమైన బిడ్డ. ఆ మర్మాల ప్రత్యక్షత నువ్వు ఎరిగి ఉంటే, నువ్వు రెండవ రాకడ కొరకు ఎంతో చక్కగా సిద్ధపడతావు. ఎప్పుడు రెండవ రాకడ వచ్చినా నువ్వు ముందుగానే జయశీలురాలిగా నువ్వు దేవుని రాకడలో ఎత్తబడతావు ప్రియమైన బిడ్డ. ఆత్మలో మెలకు ఉందా? ప్రార్థనలో మెలకు ఉందా? నాయనా, నువ్వు తెలుసుకోవాలని భవిష్యత్ సంగతులను గురించిన అవగాహన నీకు ఉందా? నువ్వు నీకు ఏమి జరగనై ఉన్నదో దాని గురించి, రహస్య రాకడ గురించి, మరి రెండవ రాకడిని గురించిన మరి తలంపులు నీలో, నా దేవాన్ని నాకు బయలుపరచు అంటే దేవుడు జరగబో వాటిని అన్నిటినీ ప్రకటన గ్రంథం యొక్క స్పష్టమైన అర్థాలను నీకు తెలియజేసి నిన్ను దేవుని మార్గంలో నడిపిస్తాడు. నీ ద్వారా అనేక మందిని దేవుని రెండవ రాకడ కొరకు సిద్ధపరుస్తాడు. అట్టి కృపను దేవుడు మనకు అందరికీ దయచేయాలని కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేడు రేపో నా ప్రియుడేసు మధ్యాకాశానికి తెంచును. నేడు రేపో నా ప్రియుడేసు మధ్యాకాశానికి తెంచును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు తెంచును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు తెంచును. నేడు రేపో నా ప్రియుడేసు మధ్యాకాశానికి తెంచును. చీకటి కమ్మును సూయుని చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కమ్మును సూయుని చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోను, ఆకాశ శక్తులు కదిలిపోను. నక్షత్రములు రాలిపోను, ఆకాశ శక్తులు కదిలిపోను. నేడు రేపో నా ప్రియుడేసు మధ్యాకాశానికి తెంచును. కడబూర స్వరము వినిపించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చింతకు చేరి ప్రియమార ప్రభు యేసుని గాంచెదా. వడివడిగా ప్రభు చింతకు చేరి ప్రియమార ప్రభు యేసుని గాంచెదా. నేడు రేపో నా ప్రియుడేసు మధ్యాకాశానికి తెంచును. మహిమాన్వితుడై ప్రభు యేసు
మహీతలమునకు ఏతించి నేడు రేపో నా ప్రియుడేసు మధ్యాకాశానికి తెంచి. పరిశుద్ధుడ గొప్ప దేవానికి స్తోత్రం నాయన. ఏ వాక్యం చెప్పాలని నా ప్రభు నీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు నా ప్రభు నాయన ప్రార్థన ద్వారా ప్రయోజనాలు నాయన, ఎన్ని ప్రయోజనాలు, 10 ప్రయోజనాలు నాయన నాకు చూపించావు తండ్రి. అవును తండ్రి నాయన, ఈ 10 పరీక్షలో, ఈ విశ్వాస పరీక్షలో మేము నెగ్గి ఆ 10 కార్యాలను మా జీవితంలో చూస్తూ నాయన అనేక మందిని దేవుని రాజ్యానికి నడిపించే బిడ్డలముగా ప్రార్థన బలాన్ని, ప్రార్థన ఆత్మను, ప్రార్థన నాయన వీరులముగా ఒక్కొక్క బిడ్డను మలిచమని వేడుకొంచు. ప్రార్థనలో నిర్లక్ష్యము, ప్రార్థనలో అవిధేయత, ప్రార్థన లేమి మాలో నుండి తొలగించి, నాలో నుండి తొలగించి ప్రభు. యేసయ్యా ప్రార్థనలోని శక్తిని గుర్తెరగడానికి, ప్రార్థనలోని దైవికమైన మర్మాలను మేము గ్రహించడానికి, యేసయ్యా అసాధ్యములైన కార్యాలు మేము జరిగించడానికి, ప్రార్థన ద్వారా సమస్తమును సాధ్యపరుచుకుంటానికి నాయన మా బిడ్డలను, మా కుటుంబాలను నాయన రక్షించుకుంటానికి నీ కృపను దయచే నాయన. మా కుటుంబాలలో శాంతి, సంతోష, సమాధానాలు ప్రార్థన ద్వారా నాయన పొందుకుంటాను. ప్రతి కుటుంబం నాయన ఆనందంతో నింపబడటానికి నీ కృపను దయచే. ప్రార్థన ద్వారా నీ నీతిని, నీ రాజ్యాన్ని మేము వెదకడానికి నీ కృపను దయచే ఆయన. ప్రార్థన ద్వారా అస్వస్థతలతో బాధపడుచున్న బిడ్డలకు స్వస్థతలు దయచేయమని వేడుకొంచు ఉన్నాం. యేసయ్యా శోధనలను తప్పించుకునే మార్గం, శోధనలను జయించడానికి ప్రార్థనతో నాయన యోధులముగా ఒక్కొక్క బిడ్డను సిద్ధపరిచండి. శోధనలో పడుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించే కృపను నాకును నా బిడ్డలకు దయచేయి ప్రభు. యేసయ్యా నాయన మెలకువగా ఉండి ప్రార్థించడం ద్వారా ఏ శోధననైనా మేము జయించగలము, ఏ శోధననైనా ఎదుర్కొనగలమనే సత్యాన్ని మాకు బోధించావు. నీకు స్తోత్రం. ప్రార్థన ద్వారా దయ్యాలను నాయన, అదృశ్యమైన నాయన ఆ లోకంలో నాయన ఆటంకపరుస్తున్న దయ్యాలను వెళ్ళగొట్టుకుంటానికి నీ కృపను దయచేయండి. పట్టుదలతో కూడిన ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన నాయన, విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థనల ద్వారా నా ప్రభువా నాయన నేరుగా నాయన మేము నా ప్రభువాని జవాబులను మేము పొందుకుంటానికి నీ కృపను దయచేయండి. ఆలస్యాలు, తిరస్కారాలు కావు నాయన. నీ కొరకు కనిపెట్టుకుంటే మంచిది అంటున్నావు. నీ సమయం కొరకు నాయన మేము నాయన ఎదురు చూచే ధన్యత, ఓర్పు, సహనము, నిరీక్షణ, పరిశుద్ధత, పవిత్రత, యథార్థత ప్రతి నాకును నా బిడ్డలకు దయచేయండి. ప్రార్థన ద్వారా ఆత్మలను నాయన, నశించుచున్న ఆత్మలను రక్షించే కృపలోనికి నాయన నన్ను నా బిడ్డలను నడిపించమని వేడుకొంచు ఉన్నాను. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మాభిషేకమును పొందుకొని ధైర్యవంతులముగా నాయన నీకు స్తోత్రం. నీ యొక్క నాయన నా ప్రభ గుణగణాలను కలిగిన వారముగా, నీ స్వరూప స్వభావములను కలిగిన వారముగా, నీ కుమారులముగా, నీ కుమార్తెలముగా యేసయ్యా నాయన నీకు స్తోత్రం. నాయన లోకాన్ని తలక్రిందలు చేసేవారుగా, నీ శిష్యులుగా ఒక్కొక్క బిడ్డను మార్చమని వేడుకొంచు ఉన్నా. ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ పొందుకుంటాను. నీ పరిశుద్ధాత్మాభిషేకం ద్వారా నీ కృపను తప్పించమని వేడుకొంచున్నాను. నాయన నీ స్తోత్రం. నాయన పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవం, జ్ఞానమును మేము పొందుకునే అనుభవం, మంచి ఈవులను పొందుకుంటానికి, 200 ఆశీర్వాదాన్ని మేము పొందుకుంటానికి, నాయన గర్భఫలం లేని వారు గర్భఫలాన్ని కలుగుకుంటానికి, మరణము నుండి తప్పించబడటానికి, శత్రువుల నుండి విడుదల పొందుకుంటానికి, వారి కార్యములను సఫలము చేయడానికి, నా ప్రభు బంధకముల నుండి విడిపించబడటానికి యేసయ్యా ప్రార్థన ద్వారా నీ కృపను, నీ దయను, నీ ప్రేమను, నీ కనికరమును, నీ వాత్సల్యతను, నీ మంచితనం అంతయు ఒక్కొక్క బిడ్డపై కుమ్మరించి ప్రభు. ఒక్కొక్క బిడ్డతో మాట్లాడు నాయన, ఒక్కొక్క బిడ్డను ఒప్పింప చేయండి. ప్రార్థన యొక్క ప్రాధాన్యత ప్రతి బిడ్డ ఎరగాలి ప్రభు. నాయన ప్రాధాన్యత ఎరగకుండా నాయన ప్రార్థనను ఎంతగానో నిర్లక్ష్యం చేస్తున్న బిడ్డలతో మాట్లాడమని వేడుకొంచు ఉన్నాను. యేసయ్యా ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఆహారం కంటే ప్రార్థన ముఖ్యం, నిద్ర కంటే ప్రార్థన ముఖ్యం, పేరు ప్రఖ్యాతుల కంటే ప్రార్థన ముఖ్యం.
అలసట తీర్చుకున్నట్టు కంటే ప్రార్థన ముఖ్యం. స్వస్థపరచుట కంటే ప్రార్థన ముఖ్యం. శిష్యుల సహవాసం కంటే ప్రార్థన ముఖ్యం. ప్రభు పరలోకంలో చేయుచున్నది ప్రార్థన అని ఎరగడం ముఖ్యం. ప్రియమైన బిడ్డ, ఈ ప్రాముఖ్యతను మేము ఎరగకపోతే నాయన ప్రార్థనకి ఎంతగానో నేను లక్ష్యం చూపిస్తున్నా. నాయన రహస్యంగా ప్రార్థన చేయడానికి, స్పష్టంగా ప్రార్థన చేయడానికి, పట్టుదలతో ప్రార్థన చేయడానికి, విశ్వాసంతో ప్రార్థన చేయడానికి, విసుగు చెందకుండా ప్రార్థన చేయడానికి, ఏకభావంతో ప్రార్థన చేయడానికి, రెండవ రాకడ కొరకు నిరీక్షణతో ప్రార్థన చేయడానికి నాకును నా బిడ్డలందరికీ నీ కృపను చూపు ప్రభు. గొప్ప కార్యాలు ఈ యొక్క విమెన్స్ మీట్ లో జరిగించిన ఆయన ప్రతి మనస్సును, హృదయాన్ని నాయన నీ వైపుగా ఆకర్షించుకో. గొప్ప ప్రతి ఒక్కరిని, ఎవరిని వట్టి చేతులతో పంపొద్దు నాయన. గొప్ప ప్రార్థన పరులుగా తీర్చిదిద్దు నాయన. గొప్ప ప్రార్థన పరులుగా తీర్చిదిద్దు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన విజయాన్ని ఒక్కొక్క బిడ్డకు దయచేయండి. ప్రతి గృహంలో ఆనందధ్వని, సంతోషధ్వని, విజయధ్వని మ్రోగగలిగినట్లు నీ కృపను దయచేయండి. జయశీలుగా ఒక్కొక్క బిడ్డను నిలువబెట్టండి ప్రభు. నాయన పాపంపై, లోకంపై, శాపంపై, అంధకార శక్తులపై, దుష్ట శక్తులపై, చీకటి శక్తులపై ప్రార్థన ద్వారా జయం పొందుకొని విజయశీలుగా నాయన ఎత్తబడి గుంపులో చేరడానికి అభిషేకంతో నింపుమని యేసు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.